పుష్ప 2 ప్రీమియర్స్ రోజు సంధ్యా థియేటర్లో ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ ఘటనలో సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇప్పుడు హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా 4వ తేదీన సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. దాంతో తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో అల్లు అర్జున్ ను కూడా నిందితుడిగా చేర్చారు పోలీసులు. అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలని ఇదివరకే పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. అకస్మాత్తుగా బన్నీ అరెస్ట్ చేయడంతో సినీ వర్గాలతో పాటుగా అభిమానులు కూడా షాక్ అయ్యారు. సంధ్యా థియేటర్ ఘటనలో మహిళ మృతిపై ఇదివరకే అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యారు. మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన గురించి విని షాక్ అయ్యాం. ఆ వార్తతో పుష్ప సెలబ్రేషన్స్ లో యాక్టివ్ గా పాల్గొనలేకపోయాం. మేము సినిమా తీసేదే జనాలు థియేటర్ కు వచ్చి ఎంజాయ్ చేయాలని. రేవతి గారి ఫ్యామిలీకి నా సంతాపం తెలియజేస్తున్నా. నా తరపున బాధిత కుటుంబానికి 25 లక్షలు అందిస్తా. అలాగే మా టీం నుంచి ఇంకా ఎలాంటి సాయం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాం. వారికి నా వల్ల అయినంత సహాయం చేస్తాను. త్వరలోనే రేవతి కుటుంబాన్ని స్వయంగా కలుస్తానని భరోసా ఇచ్చాడు బన్నీ. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు అల్లు అర్జున్.